హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిఏ 3.64% 2 శుభవార్తలు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. డైలీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తాజా అప్డేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందించబడుతుంది. తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీ మొబైల్కి వచ్చి చేరుతుంది. తద్వారా అందరికంటే ముందుగా మీరు వీడియో అనేది తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. అదేవిధంగా డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 3 నుంచి 4 న్యూస్ పేపర్లు చదివిన తర్వాత మీకు ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో మీకు అందించాలనే సంకల్పంతోనే మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాలను పరిశీలించినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఎన్ఎస్ అలవెన్స్ కరువు భత్యం ఏదైతుందో దాన్ని 3.64% పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా స్వామి గౌడ్ గారు అయితే వీటిపై ఒక కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. త్వరలోనే ఇప్పుడు జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ అనేది పెంచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వాటితో పాటు మరికొన్ని పథకాలను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే లాంఛనంగా ప్రారంభించనుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు వారికి సంబంధించిన ఆరోగ్య భద్రతకు సంబంధించి కూడా ఆ యొక్క పథకాన్ని, అదేవిధంగా వారికి డిఎన్ఎస్ అలవెన్స్ను ఈ యొక్క 2 శుభవార్తలు అయితే ప్రభుత్వం అయితే జూన్ 2వ తారీఖున ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి అయితే అందించబడుతుంది. అదేవిధంగా ఇంక్రిమెంట్ రిలీఫ్కి సంబంధించి కూడా దాదాపు వీటిని కూడా 28% పెంచడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలా చూసినట్లయితే ఒక సగటు వ్యక్తి తన యొక్క సగటు జీతం నెలకు 18,000 అనుకుంటే డిఎన్ఎస్ అలవెన్స్ ఈ విధంగా పెరగడం వలన దాదాపు అతనికి 50,000 రూపాయలు కూడా అందించే అవకాశం అయితే ప్రభుత్వం అయితే ఒక వెసులుబాటు అయితే కల్పించనుంది. ఏది ఏమైనా జూన్ 2వ తారీఖున పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులకే కాక తెలంగాణలో ఉన్న పెన్షనర్స్కి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగులకు కూడా ప్రభుత్వం అయితే బంపర్ ఆఫర్ అయితే ప్రకటించబోతుంది. దీనికి సంబంధించిన ఏదైనా తాజా అప్డేట్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందించబడుతుంది. కాబట్టి మన ఛానల్ని ఎప్పటికప్పుడు వాచ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్.